విజయవాడలో డయోరియా కలకలం రేపింది. న్యూ రాజరాజేశ్వరిపేటలో వాంతులు విరోచనాలతో జనాలు అల్లాడిపోతున్నారు. చవతి పందిళ్లలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తి ఉంటాయని అధికారులు అంటున్నారు. అయితే స్థానికులు మాత్రం మంచినీరు కలుషితం అయ్యాయని చెప్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఆరోగ్య శాఖ అధికారులు నీటి శాంపిల్స్ సేకరించి ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఇప్పటికే మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. డయోరియా సోకిన 41 మందికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక మరోవైపు ఆసుపత్రిలో బాధితులను మంత్రి నారాయణ పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో కూడా నారాయణ పర్యటించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్, మాధవి, న్యూ రాజరాజేశ్వరపేటలో డయేరియా కలకలం రేగింది. 70 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. ఇద్దరు ఇప్పటికే మృతి చెందారు. పరిస్థితి విషమంగా ఉంది. కొద్దిసేపటి క్రితమే మంత్రి నారాయణ కూడా ప్రాంతాన్ని సందర్శించారు. అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. అయితే ఈ చనిపోయిన ఇద్దరు కూడా డయేరియాతో కాదు, వేరు వేరు కారణాలతోనే అధికార యంత్రాంగం చెబుతున్నప్పుడు కూడా దాదాపు 70 మందికి పైగా వాంతులు విరేచనాలతో ఆసుపత్రిలో చేరటం అనేది చాలా తీవ్రతను చూపిస్తా ఉంది. గత కొంతకాలంగా ఆ ప్రాంతానికి కలుషితమైన నీరు, పసుపు పచ్చలో ఉన్నటువంటి నీరుని సరఫరా చేస్తా ఉన్నారు. అంటే అవి తప్ప మిగతా నీరు ఏమి ఆ ప్రాంతానికి రాకపోవడం వల్ల గత కొద్ది రోజులుగా ఆ నీరు మాత్రమే తాగుతున్నటువంటి ఆ ప్రాంత ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య పాలవుతున్నారు. మున్సిపల్ యంత్రాంగం ఈ విషయంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యానికి వహించడం వల్ల ఈ రకమైన ప్రమాదకరమైన పరిస్థితులు సంభవించాయని చెప్పేసి భావిస్తా ఉన్నారు. అయితే పరిస్థితి విషమించడంతో అటు ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం కూడా ఆ ప్రాంతంలో 2 రోజుల నుంచి కూడా ఆరోగ్య క్యాంపులు నిర్వహిస్తా ఉంది. అయినప్పుడు కూడా పరిస్థితి అయితే అదుపులోకి రానేటువంటి పరిస్థితి ఉంది. మంత్రి నారాయణ కొద్దిసేపటి క్రితం ఆ ప్రాంతానికి సందర్శించారు. పరిస్థితి అంతా కూడా సమీక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రులు చికిత్స పొందుతున్నటువంటి 40 మందిని కూడా పరామర్శించేటువంటి ప్రక్రియ చేపట్టారు. మొత్తం మీద చూస్తే గత కొద్ది రోజులుగా ఆ ప్రాంతంలో కలుషిత నీరు వల్లనే డయేరియా వ్యాపించిందని చెప్పేసి భావిస్తున్నప్పుడు కూడా అధికార యంత్రాంగం అయితే చవితి పందిళ్లలో తీసుకున్నటువంటి ఆహారమే దీనికి కారణంగా భావిస్తున్నారు. మొత్తం మీద చూస్తే శాంపిల్స్ అయితే పరీక్షా కేంద్రాలకు పంపించారు. రిపోర్ట్లు వచ్చిన తర్వాత వాస్తవాలు ఏంటనేటట్టు వెల్లడించేట అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే గత కొద్ది రోజులుగా కేవలం న్యూ రాజరాజేశ్వరపేట కాకుండా పాయకాపురం, సింగనగర్, కృష్ణలంక, అదేవిధంగా ఇటు మాచవరం తదితర ప్రాంతాల్లో కలుషితమైన నీరు సరఫరా అవుతున్నట్టుగా గత కొద్ది రోజులుగా ఆయా ప్రాంత ప్రజలు పేర్కొంటున్నప్పుడు కూడా మున్సిపల్ యంత్రాంగం ఏమాత్రం వీటిని ఖాతరు చేసేటువంటి పరిస్థితి లేదు. ఆయా ప్రాంతాల్లో సరైన మంచినీరు కూడా అందించేటటువంటి వాతావరణం లేకుండా పోయింది. అదేవిధంగా ఎస్ఆర్ఆర్ కాలేజీ, మాచవరం ప్రాంతాల్లో మురుగునీరు రోడ్డు మీద ప్రవహించేటటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఆ పైప్ లైన్లన్నీ కూడా పూర్తిగా కలుషితమైనటువంటి పరిస్థితి ఉంది. గత 20 రోజులుగా ఆ ప్రాంతంలో మురుగునీరు పూర్తిగా రోడ్డు మీద ప్రవహిస్తున్నప్పుడు కూడా మున్సిపల్ యంత్రాంగం కనీస చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ నేపథ్యంలోనే అటు న్యూ రాజరాజేశ్వరపేటలో కలుషితమైన నీటిని తాగటం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదం సంభవించిందని చెప్పేసి భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 70 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. 40 మంది ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నారు. కొంతమందికి పరిస్థితి మెరుగుపడటంతో వారిని అయితే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు పరిస్థితి అయితే ఉంది. మాది జయరాజ్, అంటే బేసిక్ గా వర్షాలు, వరదల తర్వాత ఇలాంటి వ్యాధులు, ఫ్లూస్ కూడా ప్రబలుతూ ఉంటాయి. ముందస్తు చర్యల భాగంగా అధికారులు అక్కడ ఎలాంటి సూచనలు కానీ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కానీ ఎటువంటివి ఏం చేశారు? అసలు స్థానికులు ఏం చెప్తున్నారు? ఈ విషయంలో మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యానికి ఇదొక ప్రధానమైన కారణంగా భావించవచ్చు. మున్సిపల్ యంత్రాంగం గత కొద్ది రోజులుగా దాదాపు విజయవాడని ముంచెత్తిన వరదలు ఆ ప్రాంతం న్యూ రాజరాజేశ్వరపేటల ప్రాంతంలో పూర్తిగా వరద నీరు అయితే ఎక్కడికక్కడ నిలువ ఉండేటువంటి ప్రాంతాలు అవి లోతట్టు ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లో ఈ మురుగునీరు, వరద నీరు పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో కొద్ది రోజుల పాటు నిల్వ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారటం, మార్పులు చేర్పుల నేపథ్యంలో జలుబు, జ్వరాలు, టైఫాయిడ్లు, అదేవిధంగా మలేరియా లాంటి వ్యాధులు ప్రబలి ఆసుపత్రి పాలవుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో మురుగునీరు తాగటం వల్ల, మురుగునీరు సరఫరా చేయటం వల్ల ఈ రకమైనటువంటి డయేరియా కేసులు పెరుగుతున్నాయని భావించవచ్చు. ముఖ్యంగా న్యూ రాజరాజేశ్వరిపేటలో ప్రధానమైన కారణం అధికార యంత్రాంగం చెప్పేదానికి, స్థానికులు బాధితులు చెప్పేదానికి పొంతం లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ప్రాంతంలో కలుషితమైన నీరును గత కొంతకాలంగా సరఫరా చేయటం, వాటిని తాగటం వల్ల ఈ రకమైన పరిస్థితులు వచ్చాయని స్థానికులు అంటుంటే మున్సిపల్ యంత్రాంగం మాత్రం సమితి పందిళ్లలో
నేపథ్యంలో తీసుకున్నటువంటి ఆహారమే దీనికి కారణంగా భావిస్తా ఉన్నారు. మొత్తం మీద చూస్తే పరిస్థితి అయితే అక్కడ రోగుల సంఖ్య పెరుగుతా ఉంది, బాధితుల సంఖ్య పెరుగుతా ఉంది. మున్సిపల్ యంత్రాంగం అంతే ఇప్పుడు ఆఖరి నిమిషంలో అలర్ట్ అయింది. జిల్లా యంత్రాంగం కూడా అలర్ట్ అయింది. మున్సిపల్ యంత్రాంగం అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ ఆ ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి క్యాంపులు నిర్వహించి మొత్తం ఉన్నటువంటి పరిస్థితి సమీక్షిస్తా ఉంది. మున్సిపల్ మంత్రి కూడా ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగినటువంటి నేపథ్యంలో పరిస్థితులు చక్కబడే అవకాశం కనిపిస్తా ఉన్నాయి. మాది రైట్. థ్యాంక్ యూ జయరాజ్.